అందరికీ నమస్కారం. సో, ఈరోజు గ్లోబల్ న్యూస్‌లో ఒకసారి మనం ప్రపంచంలో ఏం జరుగుతుంది అన్న ఒక విషయాన్ని ఒకసారి చూసినట్టయితే, ముందుగా నిన్న చైనాలో విక్టరీ పెరేడ్ జరిగింది. విక్టరీ పెరేడ్ అంటే మనందరికీ తెలిసిందే 80th అన్నమాట. సో, జపాన్‌పై వరల్డ్ వార్ 2లో జపాన్ చైనాకు సరెండర్ కావడం జరిగింది ఆ యుద్ధంలో. సో దానికి నిదర్శనంగా ఆ యుద్ధంలో గెలిచిన నిదర్శనంగా వాళ్ళు విక్టరీ పీరియడ్ను నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం. సో ఈ సంవత్సరం కూడా నభూతో నభవిష్యత్ అన్నట్టుగా తమ మిలిటరీ మరియు సైనిక సామర్థ్యాన్ని ప్రపంచానికి నలుమూలలా చూపే విధంగా ప్రదర్శించడం జరిగింది. అందులో కొత్త కొత్త ఆయుధాలు, లేజర్ టెక్నాలజీ ఆయుధాలు కానీ, హైపర్ మిసైల్స్ కానీ, యాంటీ డ్రోన్స్ కానీ చాలా అసలు మిలిటరీ అంటే చైనా సైనిక శక్తిని ప్రపంచాన్ని మొత్తం ముందుంచే విధంగా ఈ విక్టరీ పీరియడ్ నడిచిందని చెప్పాలి. సో ఈ విక్టరీ పీరియడ్కు దాదాపు 26 కంట్రీస్ హాజరు కావడం జరిగింది లీడర్స్. సో అందులో మేజర్గా మాత్రం కిమ్ జోంగ్ హున్, సో నార్త్ కొరియా, సో వ్లాదిమిర్ పుతిన్ రష్యా, ప్లస్ పాకిస్తాన్ షబాజ్ షరీఫ్, సో బెలారస్, అజర్బైజాన్, క్యూబా, ఇరాన్, సో ఇట్లాంటి మెయిన్ కంట్రీస్ అనమాట. సో ఈ కంట్రీస్తో పాటు దాదాపు రిమైనింగ్ కంట్రీస్ యొక్క ప్రతినిధులు కూడా హాజరు కావడం జరిగింది. సో అక్కడ ఒక పెరేడ్ మాత్రం చాలా అద్భుతంగా నడిచిందని చెప్పాలి. సో ఈ విధంగా చైనా తన శక్తి సామర్థ్యాలను విక్టరీ పరేడ్లో ప్రపంచానికి చాటి చెప్పిందని చెప్పాలి. సో ఇది ఒక చైనాది. నెక్స్ట్ థాయిలాండ్. ఎస్, నేను నిన్న కూడా చెప్పాను, థాయిలాండ్లో రాజకీయ సంక్షోభం అనేది ఒక మహిళా ప్రధాని షినోవెత్రా, ఆమె కంబోడియాకు ఒక సైనిక అధికారికి కాల్ చేసి, సో అందులో మిస్ఇన్ఫర్మేషన్ ఉందేమోనన్న ఉద్దేశంతో ఆ దేశ సుప్రీంకోర్టు ఆమెను ప్రైమ్ మినిస్టర్ నుంచి సస్పెండ్ చేయడం జరిగిందనమాట. సస్పెండ్ చేసిన తర్వాత ఇప్పుడు కొత్తగా ప్రైమ్ మినిస్టర్ కావాలి ఆ దేశానికి. సో కొత్తగా ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే, ప్రజెంట్గా అక్కడ ఆ రాజకీయంలో ఏ పార్టీకి సరి అయిన మెజారిటీ లేదు. కంపల్సరీ మినిమంగా 146 సీట్స్ ఉండాలి. థాయిలాండ్లో అధికారం చేపట్టాలంటే 146 సీట్స్ ఉండాలి. లోయర్ హౌస్ అని అంటారు. సో ఇప్పుడు మనకు ఎట్లా లోక్సభ ఎట్లానో అక్కడ లోయర్ హౌస్ అని ఉంటాడు. సో ఇప్పుడు మనకు 273 ఉండాలి మినిమం. సో అక్కడ వాళ్ళకు 156 సీట్స్ మాత్రం కంపల్సరీ ఉండాలి. సో 156 సీట్స్ అక్కడ లేవు. సో దానికి ఏం చేశారంటే 7 పార్టీలు కలయికతో ఒక కూటమిగా ఏర్పడడం జరిగింది. సో వాళ్ళ లీడర్ వచ్చేసి అనుల్ చెక్విట్. సో ఇతను కొత్తగా థాయిలాండ్కు కాబోయే ప్రైమ్ మినిస్టర్ అనమాట. సో థాయిలాండ్కు కాబోయే ప్రైమ్ మినిస్టర్. ఆ పార్టీ కూడా వచ్చేసి భూ తైజాన్ సంథింగ్ ఉంటుంది, కరెక్ట్గా పలికొస్తలేదు. సో ఆ పార్టీ తరఫున ఇతను ప్రైమ్ మినిస్టర్గా సెలెక్ట్ అయ్యాడనమాట. సో 7 పార్టీలు కలిపి థాయిలాండ్కు కొత్త ప్రైమ్ మినిస్టర్ను ఎన్నుకోవడం జరిగిందనమాట. సో ఇది థాయిలాండ్కు సంబంధించిన విషయం. సో వియత్నాం రీసెంట్గానే నెక్స్ట్ ఇక్కడ వియత్నాం రీసెంట్గానే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ జరుపుకోవడం జరిగింది. సెప్టెంబర్ 2న వియత్నాం యొక్క ఇండిపెండెన్స్ డే. సో 1945లో వియత్నాంకు స్వతంత్రం రావడం జరిగింది. సేమ్ ఫ్రెంచ్ నుంచి వచ్చింది. సో మనకు ఇండియాగా ఎలా రూల్ చేసిందో, సో సేమ్ వియత్నాంను ఫ్రెంచ్ కంట్రీ రూల్ చేసిండు. ఫ్రెంచ్ కంట్రీ నుంచి ఆ దేశం స్వతంత్రం తెచ్చుకోవడం జరిగింది సెప్టెంబర్ 2న. సో మనకు భారతదేశానికి మరియు వియత్నాంకు మంచి సహకారం ఉందని చెప్పాలి, మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పాలి. సో ఇండియాలో మేజర్గా గౌతమ్ అదానీ దాదాపు $10 బిలియన్ వియత్నాంలో స్పెండ్ చేయబోతున్నారు. సో ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే,
చాలా మంది అప్కమింగ్ బిజినెస్ మ్యాన్స్ కొందరు ఇప్పుడు వియత్నాం వైపు చూడడం జరుగుతుంది. సో వియత్నాంలో మంచి అంటే పెద్దగా డబ్బులు ఎక్కువ లావిష్గా ఎక్స్పెండిచర్ అవసరం లేదు. సో తక్కువ ఖర్చుతో అక్కడ బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవాలన్న ఆలోచనతోనే గౌతమ్ అదానీ దాదాపు $10 బిలియన్ ఇందులో ఇంక్లూడింగ్ మేజర్గా ఏంటంటే పోర్ట్స్, 2 పోర్ట్స్ కడుతున్నాడు, అక్కడ ఎయిర్పోర్ట్స్ కడుతున్నాడు. సో రిన్యూవబుల్ ఎనర్జీ పైన ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నాడు అనమాట. ఇది ఆల్రెడీ డీల్ కూడా అయిపోయింది. సో ఇది కొంచెం చాలా మంది ఒక ఆలోచించుకోవాల్సింది ఏంటంటే వియత్నాం ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు ఇన్వెస్ట్ ప్రెసెంట్గా అని చెప్పి రీసెంట్గా ఒక చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది అనమాట. సో అతను కూడా ఆ దేశంతో టైఅప్ కాబోతున్నాడు అనే సూచన మాత్రం కనబడుతుంది. సో ఇది వియత్నాం గురించి అనమాట. ఎస్, నార్త్ కొరియా, సారీ, ఎస్, నార్త్ కొరియా. సో నార్త్ కొరియాలో ప్రజెంట్గా ఏం జరుగుతుందని చూస్తే నార్త్ కొరియా ప్రెసిడెంట్ అయిన కిమ్ జోంగ్ హున్, సో ప్రజెంట్గా అతను ఒక నియంత, కిమ్ జోంగ్ హున్ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఉన్నాడు. సో ఇతను ఫ్యామిలీ ఎవరు, పర్సనల్ లైఫ్ ఎవరు అనేది ఎక్కువగా బయటికి రాదు. సో కానీ మాత్రం చైనా విక్టరీ పీరియడ్కు అతను హాజరు కావడం జరిగింది. ఆ హాజరైన క్రమంలో అతను అతను కూతురు కిమ్ జిన్ జూ ఈమెను తీసుకెళ్లడం జరిగింది. అంటే సో త్వరలోనే మేబీ నార్త్ కొరియా వారసురాలుగా ఈమె ఉంటుందని చెప్పి అందరూ అనుకుంటున్నారు. 14 సంవత్సరాల ఈ అమ్మాయిని, ఇతను కూతురని అక్కడికైతే తీసుకెళ్లడం జరిగింది. సో ఇది ఎందుకు ఇష్యూ అవుతుందంటే కిమ్ జోంగ్ హున్ ప్రజెంట్గా మనందరికీ తెలిసిందే చాలా నియంతగా పరిపాలిస్తాడని చెప్పి, అతని ఫ్యామిలీ గురించి కానీ అతను ఎవరికి తెలియదని చెప్పి. సో ఫస్ట్ ఇంటర్నేషనల్ డిబేట్గా అంటే ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్లో వాళ్ళ కూతురు కనపడడం అనేది ఒక ప్రపంచం మొత్తం ఆశ్చర్యం వ్యక్తం చేసింది అనమాట. సో ఇది ఒకటి. నెక్స్ట్ సో రష్యా, సో రష్యా గురించి వస్తే ప్రజెంట్గా వ్లాదిమిర్ పుతిన్ చైనా విక్టరీ పీరియడ్కు హాజరు కావడం జరిగింది. సో హాజరైన తర్వాత ఇక్కడ ఒకటి విషయాన్ని గమనిస్తే ఎస్సీఓ సమ్మిట్లో ఇండియా మరియు రష్యా ప్రెసిడెంట్ అంటే ప్రైమ్ మినిస్టర్, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోదీ, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ సెనా అనే ఒకే కార్లో ప్రయాణించడం జరిగింది. సో వాళ్ళు కూడా బయలాటరల్ డిస్కషన్స్ మాత్రం చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రజెంట్గా మనము రష్యా నుంచి బిగ్గెస్ట్ ఆయిల్ ఇంపోర్టర్ అనమాట. అంటే దాదాపు ఇండియాకు అవసరమయ్యే 40% ఆయిల్ రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. సో దానిని ప్రజెంట్గా వన్ బ్యారెల్ వచ్చేసి $4 అయితే ఆయిల్ బ్యారెల్లో కొలుస్తారు. సో $1 ఈజ్ ఈక్వల్ టు $4 అయితే అందులో రష్యా $2.5 మనకు డిస్కౌంట్ ఇస్తుంది అనమాట. సో ఈ డిస్కౌంటెడ్ ఆయిల్ని మరింత డిస్కౌంట్ ఇచ్చేందుకు ప్రయత్నించడం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ $3 మేబీ డిస్కౌంట్ ఇచ్చేందుకు, సబ్సిడీ ఇచ్చేందుకు రష్యా ప్రయత్నిస్తున్నదని చెప్పి. సో ద ఎక్స్టెండెడ్ రిలేషన్స్ కమింగ్ నెలలో ఉంటుందని చెప్పి చాలా మంది అనుకోవడం జరిగింది. సో ఇది నిజంగా చాలా గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే ప్రజెంట్గా ప్రపంచంలోనే చీపెస్ట్ ఆయిల్ మనకు రష్యా ఇస్తుంది అనమాట. సో రష్యా నుంచి తీసుకున్న ఆయిల్ని మనం వేరే దేశాలకు కూడా అమ్ముకునే ఛాన్స్ ఉంది, అలా అమ్మడం కూడా జరిగింది అనమాట. సో ఇది ఒక పెద్ద అచీవ్మెంట్గా మనం ఒకటి చూడొచ్చు అనమాట. సో ఇది నెక్స్ట్ ఇది రష్యా గురించి. సో నెక్స్ట్ యూరోప్లోనే ఇంకోటి చూస్తే ఫ్రాన్స్. సో ఫ్రాన్స్లో రాజకీయ సంక్షోభం నెలకొన్నది. సో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ వచ్చేసి ఇమాన్యుయల్ మ్యాక్రాన్. సో ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఫ్రాన్స్ పొలిటికల్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే ప్రెసిడెంట్ ఉంటాడు, ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. సో ప్రెసిడెంట్ అనేది ఇంటర్నేషనల్ వ్యవహారాలు చూస్తుంటాడు. సో ప్రైమ్ మినిస్టర్ ఏమో లోకల్ వ్యవహారాలు చూస్తుంటాడు. ఇక్కడ ఒక గమనించాల్సింది ఏంటంటే ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మరియు
ప్రైమ్ మినిస్టర్ ఇద్దరు వేరు వేరు పార్టీల వాళ్ళు, ఇతను వేరే పార్టీ, ఇతను వేరే పార్టీ. సో ఇద్దరు ఎలక్షన్లతోనే ఎన్నికలు ఆ, గెలుస్తారనమాట. సో ప్రెసిడెంట్కి ఎలక్షన్స్ ఉంటాయి మరియు ప్రైమ్ మినిస్టర్కి ఎలక్షన్స్ ఉంటాయి. సో ఈ రెండిట్లో ప్రెసిడెంట్ వేరే పార్టీ నుంచి ఎలక్ట్ కావడం జరిగింది, ప్రైమ్ మినిస్టర్ వేరే పార్టీ నుంచి ఎలక్ట్ కావడం జరిగింది. సో ఇద్దరికి ఒక విషయంలో డిఫరెన్సెస్, భేదాభిప్రాయాలు వచ్చాయి. దేని విషయంలో అంటే ఇతను ఆ, బే బెలారూట్, ఈ ఎవరు ఫ్రాన్స్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి బెలారూట్, సో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ వచ్చేసి ఇమాన్యుయల్ మ్యాక్రాన్. సో వీళ్ళిద్దరికి బడ్జెట్ విషయంలో భేదాభిప్రాయాలు రావడం జరిగింది. ఎందుకంటే ఫ్రాన్స్ బడ్జెట్ను పబ్లిక్ ఫండ్స్కు ఎక్కువగా ఉపయోగించాలని చెప్పి ఈ ప్రైమ్ మినిస్టర్ అంటే లోకల్ ఇష్యూస్కు, అంటే లోకల్లో ఎక్కువగా ఉపయోగించాలని చెప్పి ఇతను చెప్తున్నాడు అనమాట. సో ఇతను సెంట్రల్ అలయన్స్ నుంచి ఎన్నిక కావడం జరిగింది. సో ఇది సెంట్రల్ అలయన్స్లో ఈ లెఫ్ట్ పార్టీ, ఇంకొక వేరే పార్టీ, ఇవన్నీ కూటమితోని ఇతను ప్రైమ్ మినిస్టర్ కావడం జరిగింది, బెలోరూట్. సో ఇతనికి ఫ్రాన్స్ ప్రెసిడెంట్కి మధ్య ఇష్యూస్ వల్ల అక్కడ ఒక రాజకీయ సంక్షోభం అయితే నెలకొనడం జరిగింది. సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తారో చూడాలి. నెక్స్ట్ యూరోప్లోనే ఇంకోటి ఏంటంటే డెన్మార్క్. సో డెన్మార్క్ కంట్రీ ఒకసారి చూసినట్టయితే